వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో అందరికీ నమస్కారం అండి. ఇక తెలంగాణలో అమలయ్యే కీలకమైన పథకాలకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇక చాలామంది పెన్షన్ లబ్ధిదారులు మన తెలంగాణలో వచ్చేసి కొత్త పెన్షన్ల కోసం అయితే దాదాపు 2.5 సంవత్సరాల నుంచి ఈ కొత్త పెన్షన్లు అంటే ఏవైతే 4,016 రూపాయలు, ఈ 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల నుంచే నెల నుంచే ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేయనున్నారని అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఇక తీరా ప్రభుత్వం ఏర్పడి మనకైతే 2 సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ ఇక ఇప్పటి వరకు ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయలేదు. ఇక దీనిపైనే చాలామంది పెన్షన్ లబ్ధిదారులు దాదాపు 44 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు ఈ కొత్త పెన్షన్ల కోసం గాను కొత్త అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేయాలని అయితే చూస్తుండడం అయితే జరుగుతుందంట. ఇక ఎవరెవరికి ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి పంపిణీ చేయనున్నారో మనం ఈ వీడియోలో అయితే సమాచారాన్ని క్లుప్తంగానైతే తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. ఇక దీంతో పాటుగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలకు కూడా ప్రతి నెల 2,500 రూపాయలు దాదాపు ఏడాదికి 30,000 రూపాయల నిధులను అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయడానికి ఇక్కడ భారీగానైతే కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుందంట. ఇక ఇప్పుడున్నటువంటి కీలకమైన సమాచారం ప్రకారం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరెవరికి కొత్త పెన్షన్ డబ్బులు అర్హత కలిగి ఉన్నటువంటి లబ్ధిదారులకు జమ అవుతాయి. ఇక ఎటువంటి అర్హతలు కలిగి ఉంటే కొత్త పెన్షన్లు ఇటు మహిళలకు సంబంధించిన మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు ప్రతి నెల 2,500 రూపాయలు, ఏడాదికి 30,000 రూపాయల నిధులు అనేది ఎవరెవరికి ఎప్పటి నుంచి పంపిణీ అవుతున్నాయో మనం ఈ వీడియోలో సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగా తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయాలని మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అనేక రకమైన 11 రకాల పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, HIV, ఎయిడ్స్, అదేవిధంగా అనేక రకమైన 11 రకాల పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో మనకి కొత్త పెన్షన్లను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆర్థిక శాఖకు నిధుల సర్దుబాటు చేయాలని అయితే ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది. ఇక ఇప్పుడు ఎవరైతే ఆసరా పెన్షన్లు తీసుకుంటున్నారో ఆసరా అనే పేరుని తీసేసి చేయూత పెన్షన్ల కిందిగా కొత్త పెన్షన్లు 4,016 రూపాయలు, 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ అయినట్లు కీలకమైన సమాచారాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక దీంతో పాటుగానే మన తెలంగాణలో ఇటు మహిళలు ఎవరైతే ఉన్నారో 18 నుండి 55 సంవత్సరాల లోపు పెళ్ళైనటువంటి మహిళలు, ఈ ఆధార్ కార్డు, రేషన్ కార్డు పేరు కలిగినటువంటి ఎవరైతే మహిళలు ఉన్నారో ఆ మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు, ఏడాదికి వచ్చేసి 30,000 రూపాయల నిధులను పంపిణీ చేయాలని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే చూస్తుందంట. ఇక ఈ మహాలక్ష్మి పథకం కోసం మనకి దసరా కానుకగానే ఈ డబ్బులను విడుదల చేయాలనుకున్నారు. ఇక కొన్ని అనుకోని కారణాల వల్ల నిధుల సర్దుబాటు ద్వారా మళ్ళీ వాయిదానైతే వేయడం అయితే జరిగిందని అయితే చెప్పుకోవచ్చు. ఇక ఇవి 2 కొత్త పథకాలు మన తెలంగాణలో దాదాపు నవంబర్ నెలలో, అక్టోబర్ నెల చివరి ఆఖరిలో రిలీజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక మనకి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు జమ కాని వారికి రేపు ఈరోజు ఈ పెన్షన్ డబ్బులు DBT పద్ధతి ద్వారా మనకి అన్ని జిల్లాలోనైతే పంపిణీ అయినట్లు సమాచారం. ఈరోజు ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.